తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఎవరైనా సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఇంట్రడక్షన్, ఒక ఇంట్రో, ఉపోద్ఘాతం వంటివి చెప్తాం, కానీ అలాంటివి ఏవి నేను చెప్పట్లేదు. కానీ ఒక మేనరిజం మాత్రం చెప్తాను. లవ్ యూ రాజా. ఈ మేనరిజం తోటి నా ఎదురుగా ఉన్న గెస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. నన్ అదర్ దాన్ పోసాని కృష్ణమురళి గారు. ఎలా ఉన్నారు పోసాని కృష్ణమురళి గారు? అని మిమ్మల్ని ఎలా ఉన్నారని అడగటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఎప్పుడు చూసినా ఒక ఫైర్ బ్రాండ్ లాగా కనిపిస్తూ ఉంటారు. ముందు ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పబ్బా. ఎప్పుడు చెప్పు. ఇద్దరు కుమారులు. నేను, మా ఆవిడ నేను పోసాని కృష్ణమురళి, మా ఆవిడ కుసుమలత, తను బిఎస్సి బిఎల్. అప్పుడు నేను పిహెచ్డి ఫినిష్ అవుతుండగా మా పెళ్లి కుదిరిచారు పెద్దోళ్ళు. ఆమెదేమి వీర్లపాడు, మాదేం పెదకాకని. తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళ అక్కయ్య తమ్మారెడ్డి నిర్మలా మేడం అని మా గురువు గారు యూనివర్సిటీలో. ఆమె చూసి వీడు మంచివాడమ్మా, నువ్వు చేసుకోవచ్చు అని ఆమె రికమెండ్ చేసింది. మళ్ళీ అన్న సన్మోలు వెంకయ్య గారు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి అప్పారావు గారని, ఆయన ప్రొడ్యూసరు. ఆయన చెప్పాడు ఇంటి పక్కిళ్ళంట, అబ్బాయికి ఏమైనా అలవాట్లు ఉండేయండి అంటే ఏమి లేవు, మంచివాడు, చాలా మంచి పిల్లవాడు అని చెప్పాడంట. అట్లా మాకు పెళ్ళి అయింది. ఇంకేముంది, వెంటనే చేస్తే పెళ్ళి, వివాహం, విద్యనాశనం, శోభనం, సర్వనాశనం. ఓకే ఓకే. చదువుపోయినాయి. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కొడుకులు, ఉజ్వల్, ప్రజ్వల్. ఉజ్వల్ అనేవాడేమో పెద్ద కొడుకు, వాడు డిగ్రీ చేశాడు. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళా హాంకాంగ్ వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి డైరెక్షన్ కోర్సు, రైటింగు, ఆర్టిస్టుగా అన్నీ చేశాడు కొన్నాళ్ళు. చేసి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ హంగేరీ వెళ్తాన్నాడు, అక్కడ మాస్టర్స్ చేద్దామని, ఎంఎస్ఏదో. అయితే అక్కడ ఏంటంటే వాడికి ఆ వెదరు మంచు గించు పడకో ఏదో వాళ్ళు దొరదూర్లు వచ్చి అవి వద్దనుకొని వస్తే వాడు యాక్చువల్గా నా కొడుకని నేను చెప్పుకోవటం కాదు, నాకంటే 10 times గొప్ప ఇంటెలిజెంట్. నాకంటే బాగా కథలు చెప్తాడు, నాకంటే బాగా డైలాగ్స్ చెప్తాడు. కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదు. అంటే వాడికి ఏంటంటే వాడికి ఒక వీక్నెస్ ఉంది. వాడు బాగా మాట్లాడాలంటే నేనే నచ్చాలి, మా ఆవిడ నచ్చాలి, ఎదురోడు నచ్చాలి. ఎదురోడు నచ్చకపోతే నేను నచ్చకపోయినా ట్రావెల్ అవుతుంటా, మనం మన దారిలో మనం ఉంటాం కదా అని. వాడు ఏమి ఉండకూడదు, వాడికి నచ్చాలి. వాడు నచ్చలేదనుకో డాడీ అని సరే కటైఫ్ అట్లా. వాడికి నచ్చపోతే చేయడు. అలా ఇండస్ట్రీకి తీసుకొచ్చినా కానీ నచ్చపోతే నేను డాడీ నేను చేయనని వెళ్ళిపోయాడు. థాయిలాండ్ వెళ్ళిపోయాడు. అక్కడ వేరే థాయిలాండ్లో వాడు టీచింగ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. టీచింగ్, అరే ఒక పోనీ నాకు ఒక కథ, మంచి కథ చెప్పరాదన్న అంటే ఒక కథ చెప్పాడు. అదే ఇప్పుడు నేను చేసిన సినిమా. కథా మాటలు వాడియే. వాడెవ్వడు, వీడెవ్వడు, మన ప్రేమకి అడ్డెవ్వడు. ఆ కథ వాడే రాశాడు. నేనే స్టన్ అయ్యా. ఆ ట్విస్ట్లు, మంచి డైలాగ్స్. ప్రపంచంలో ఉన్న ఎన్ని కంట్రీస్, ఆ కంట్రీస్ అన్నిట్లో పాలిటిక్స్ తెలుసు. కార్ రేసుల గురించి కానీ, ఫార్ములా 1 గురించి కానీ, ఇతరత్ర పాలిటిక్స్ గురించి కానీ అన్నీ నాలెడ్జ్ ఉన్నవాడు. ఏ కంట్రీలో జీరో క్రైమ్ ఉంది, ఏ కంట్రీలో బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది, అవన్నీ వాడికి కొట్టిన పిండి అయిపోయింది ఆ ఏజ్లో కూడా. అయితే దీనికి సార్ అడిగావు కదా, నేను కథ చెప్తాను, నీకు బాగుంటుందని కథ చెప్పాడు. ఈ కథ వాడి కథా మాటల మీద ఈ సినిమా రాశా. మేలో రిలీజ్ అనుకుంటున్నాం, ఏప్రిల్ ఎండ్ కానీ మేలో. గతంలో ఒకసారి మనం సాంగ్స్ ప్రొజెక్షన్ అది కూడా చూసాం కదా. అతను దుర్గారావు గారని ప్రొడ్యూసరు, ఆయనే చేశాడు. అట్లా రాసి మళ్ళీ వెళ్ళిపోయి మొన్నే వచ్చాడు, ఏదో మన ఈ పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం వచ్చాడు. అందుకని వాడు ఏంటంటే నన్ను మీరు పట్టించుకోవద్దు, పెళ్లి గురించి కూడా అడగొద్దు, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు వస్తాను మీ దగ్గరికి, మమ్మీ డాడీ పెళ్లి చేయండి, అందుకు ఈలోపు తమ్ముడికి పెళ్లి చేయండి అన్నాడు. అందుకని రెండో కొడుకున్నాడు, వాడేంటంటే ప్రజ్వల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడు, తను నీరజ్లో చదివాడు, +2 అయిపోయింది, మంచి తెలివిగలవాడు. అయిన తర్వాత వాడు ఏం చేశాడంటే బీటెక్ సీట్ వస్తే, బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా శాలరీ కదా వస్తుంది, నెలకు 50,000, 1,00,000, 1,50,000 అయ్యే వస్తాయి కదా, అయ్యంతా నీకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నీకు సినిమా ఇండస్ట్రీ నాకు ఇష్టం అన్నాడు. చిన్నోడు. ఎల్లు ఏడకెళ్తావన్నా,
అంటే హాలీవుడ్ వెళ్ళి ఆడ ఇన్స్టిట్యూట్లో చేరుతా అన్నాడు. వెళ్ళిపోయాడు. లాస్ ఏంజల్స్ వెళ్ళాడు. అక్కడ 1.5 year కోర్స్ చేశాడు. అక్కడే హాలీవుడ్లో ఉంటానని డిసైడ్ అయిపోయాడు. అక్కడే అది అయిపోయిన తర్వాత హాలీవుడ్లో ఒక చిన్న ఇంగ్లీష్ సినిమా అసిస్టెంట్కి చేస్తున్నాడు. అక్కడేందో ఈ పడక లాస్ ఏంజల్స్లో బాగా ముఖ్యమైన జలుబు దగ్గు ఎక్కువ వస్తున్నాయి. అయితే ఇక్కడ డాక్టర్ అడిగాం, డాక్టర్ జానకి రామరెడ్డి గారు పిలిపించి చూస్తే ఆయన ఇది ఈ సరిపడలేదు ఏదో వస్తాయి అంట అక్కడ వింటర్స్లో ఏదో అక్కడ చలికాలం ఏదో. అందుకని వాడు అక్కడి నుంచి అక్కడ హాలీవుడ్లో ఇండస్ట్రీ కాకుండా ఎడుకొచ్చాడు. వచ్చి ఇక్కడ మహేష్ బాబు సినిమా చేశాడు ఒకటి అసిస్టెంట్గా. ఏ సినిమా అది? భరత్ అని నేను దానికి వాడు అసిస్టెంట్కి చేశాడు. చేసే వద్దు డాడీక ప్రాక్టికాలిటీ వద్దిక, అందుకే నేనే రాసుకొని నేనే చేసుకుంటా అన్నాడు. నేనేం అడగనరా, నీకు ఎప్పుడైనా హెల్ప్ ఉంటే అడుగు చెప్తా అంటే వాడే రాసుకుంటున్నాడు. ఈ రెండో నెక్స్ట్ ఇయర్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి వాడు ఆ గోల్లో ఉన్నాడు. ఇది ఉజ్వల్ ప్రజ్వల్ పరిస్థితి. నేను మా ఆవిడ ఇంక తెలుసుగా మీ ఇద్దరికి శ్రీమతి హౌస్ మేకింగ్. నాకు ఆవిడ శ్రీమతి కాదు, నేను ఆవిడకి మొగుడిని కాదు, ఇద్దరు ఫ్రెండ్స్ని. చిన్న పెళ్ళైన కొత్త నుంచి ఫ్రెండ్షిప్తోనే లైఫ్ స్టార్ట్ చేసాం. అట్లా అందుకని ఎప్పుడు నాకు అడ్వైజ్ చేస్తుంది, నేను అడ్వైజ్ చేస్తుంటా, నాకు కాషన్ ఇస్తుంది, నేను చెప్తూ ఉంటా. అట్లా ఫ్రెండ్లీగా ఉంటాం. మంచి హస్బెండ్ అది మా ఆవిడ చెప్పాలి, పక్కలు చెప్పరు కదా, మా ఆవిడే చెప్పాలి. కాబట్టి ఆ లెంగ్త్లో మా మధ్య తను ఏమడిగినా ఓపెన్గా చెప్పుద్ది, నేనేం అడిగినా ఓపెన్ చెప్తా. ఏమన్నా పాలిటిక్స్లో అటు ఇటు వాళ్ళు వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు, వాళ్ళు తిట్టారు, మీకెందుకు అట్లాంటి అందం అవంటది. మీకు అన్నీ తెలుసు కదా, మీకు ఎవరో ఏదో అన్నారని అవన్నీ ఆడి గురించి మేము ఫీల్ అవ్వము, మీరెటు ఫీల్ అవ్వరు. మీరు ఏ పని చేయాలనుకున్నారో అది మాత్రం సిన్సియర్గా చేయండి, అదొకటే చెప్పుద్ది. అంటే ఈ గొడవలు వీటిల్లో ఏమి ఫీల్ అవటం కానీ అసలు ఆ మధ్య ఇప్పుడు కూడాను వాళ్ళకి పొలిటికల్గా మీరు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారు, మీరు తిడతారు, మీరు తిట్టించుకుంటారు, కింద పడతారు, మీద పడతారు, అదంతా కూడా. ఒక సందర్భంలో మాత్రం ఆవిడ పేరు కూడా ప్రస్తావనకు వచ్చి వాళ్ళేమో ఎక్కువ తిట్టారో తెలియదు కానీ మీరు మాత్రం ఆత్మనిందకు, విపరీతమైన ఆత్మనిందకి, భార్య నిందకి పాల్పడ్డారు. అవును, చాలా దారుణంగా అయినటువంటి భాష కూడా వాడారు మీరు. అవును. ఏమంత ఆవేశం ఎందుకు? ఆవేశం కాదు. ఇప్పుడు ఆ సమయంలో ఆవిడ స్పందన ఏంటి? నేను ఎవరిని అన్వాంటెడ్గా ఇంతవరకు నా జీవితంలో నేను తిట్టను. ఎవడన్నా వాడు మిగతా వాళ్ళలాగానే పోసాను మురళి కూడా మన ఎమ్మెల్యేని తిడుతున్నాం, ఎమ్మెల్యే ఫోన్కి మెసేజ్ పెట్టి బూతులు తిడుతున్నాం, మంత్రికి తిడుతున్నాం, మంత్రి ఫోన్ కూడా మెసేజ్ పెట్టి బూతులు తిడుతున్నాం, ముఖ్యమంత్రిని తిడుతున్నాం, వాళ్ళని ఇంట్లో వాళ్ళని తిడుతున్నాం, మన ఎవరు పట్టించుకోరు, మనం తిట్టొచ్చు అని ఫ్యాన్స్ ద్వారా వాళ్ళ ద్వారా తిట్టించుకునే పరిస్థితి ఉందనుకో, ఐ వోంట్ టాలరేట్. అమ్మో వాళ్ళు ఇట్లా వాళ్ళని క్వశ్చన్ చేసినందుకు ఇలా తిట్టేశారు అని ఇట్లా భయపడి ఏడ్చేవాడిని కాదు. చూసుకున్నాను ఇది వీడికి అంటే ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, ఒక తిట్టు వలన, ఒక బూతు వలన సమాజం నాశనం కాదు. ఒక బూతు పని వల్ల, ఒక వెన్నుపోటు వల్ల, ఒక దుర్మార్గం వల్ల, ఒక ప్రభుత్వం పడగొట్టడం వల్ల వీటి వలన సమాజ నాశనం అవుద్ది, మోరల్స్ పోతాయి తప్పితే ఓ తిట్టు వలన సమాజం పాడైపోదు. చాలామంది అంటుంటారు తిట్లు మంత్రి, కొడాలి నాని, పేరు నాని, ఈ పేర్లు చెబుతుంటారు. మళ్ళీ వాళ్ళు పోసాను మురళి. నేను ఎప్పుడు తిట్టను, నేను ఎప్పుడు రియలైజ్ చేస్తా, డిమోరలైజ్ చేయను. ఇది ఉన్నానుకో, ఇది చేసావు తప్ప కాదా, దానికి యూ హ్యావ్ టు బేర్. నువ్వు ఆన్సర్ చెప్పు. నేను పోసాను మురళి ఇలా అడిగాడు మన్నయ్య అంటే మన తప్పు అయితే నోరు మూసుకోండి, రియలైజ్ అవ్వండి. తప్పు లేదనుకోండి ప్రశ్నలు పెట్టండి. పోసాని ఇలా అన్నావు, అది కరెక్ట్ కాదు, ఎలా జరిగింది, అది అలా జరిగింది. అప్పుడు నేనేమవుతాను, రియలైజ్ అవుతా. రియలైజ్ అయితే నెక్స్ట్ నేనే ప్రశ్న పెట్టి సారీ చెప్తా. మీరు ఒకటి, నేను నా సూటి ప్రశ్న ఒకటి ఏంటంటే, మీరు అపోజిషన్లో ఎవరిని తిట్టారో, ఏ కారణంగా కాంట్రవర్సీ వచ్చిందో అదంతా పక్కన పెట్టేసేద్దాం, అది అయిపోయిన గొడవ. కానీ ఆ రోజున మీరు మీ శ్రీమతి మీద కూడాను ఒక అన్వాంటెడ్ లాంగ్వేజ్ వాడేసి, నా భార్య ఎట్లా, నా భార్య పరిస్థితి అనుకుంటారు అని మాట్లాడారు. అది మీరు అనుకుంటారు, అది మీ కర్మ, మా కర్మ కాదు. అది ఆత్మనింద లాంటిదే పాల్పడ్డారు. ఆత్మనిందేం కాదు, మేమేంటి చెప్పాం సొసైటీకి, నేనేంటి, నా భార్య ఏంటి,
నా బిడ్డలేంటి నేను చెప్పా సొసైటీకి, నాకు సిగ్గెందుకుంటుంది? తప్పు చేసేవాడు సిగ్గుపడాలి, వాళ్ళు ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవుతాను. ఆ కాంట్రవర్సీలో మీ ఆవిడ మిమ్మల్ని ఏమనలేదు, మేమీ ఫీల్ అవ్వలేదు. ఆవిడకి ఏమీ తెలియదు. అది ఇప్పుడు నా సెల్కి కదా ఫోన్ వచ్చింది, వాడు పబ్లిక్ లేని తిట్టలేదు కదా, నేనే పబ్లిక్ చేశా. ఎందుకంటే వీళ్ళ అవతారాలు తెలియాలని, ఇకనైనా బుద్ధిగా ఉంటాడని. అర్థమైందా? నా సెల్కి వచ్చింది అంటే వాళ్ళు ఏమనుకున్నారు, పోసాని సెల్లికి బూతులు తిడుతూ మన వాళ్ళతో ఫోన్ చేపిస్తే ఆడు గడగడ ఉనిగిపోయి వామ్మో పిల్లల్ని తిట్టారు, వామ్మో బిడ్డలను తిట్టారు, వాడిని ఇంకా ఆడవాళ్ళు తిట్టారు, భయపడిపోయి మూసేసుకొని జోలు పెట్టేసుకొని తెలియనట్టుగా మళ్ళీ మామూలుగా ఉంటారు, ఇక మన జోలికి రాడు అనుకున్నారు వాళ్ళు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. నేను సెన్సిటివ్గా ఉండేవాడిని, సిన్సియర్గా ఉండేవాడిని. నేను ఎప్పుడు మోసం చేయలా, నేను ఎప్పుడు వెనుప్పుడు మడవలా, నేను ఎప్పుడు పార్టీలు మారలా. నేను ఇండిపెండెంట్. పోసానికి ఇష్టపడి నేను హ్యూమన్ బీయింగ్ అని, హ్యూమన్ బీయింగ్ అని నేను ప్రవర్తిస్తా. మనిషి లక్షణాలే నాలో ఉన్నాయి. మళ్ళీ మనిషి లక్షణాలు ఏంటి? నవ్వితే నవ్వుతా, ఏడుపోతే ఏడుస్తా, నిద్రొస్తే నిద్రపోతా, కోపం వస్తే తిడతా. వీటన్నిటికీ రీజన్స్ ఉంటాయి. అందుకని నేను మనిషిని చెప్తున్నా. ఇది వచ్చింది కదా, భయపడలా. ఎమ్మటే నా భార్యని పిలిచా, కూర్చో అన్నా. ఏంటి అంది. చదువుకున్న అమ్మాయి కదా, నా ఏజీ అంటే అమ్మ వయసు కదా, మొత్తం చదువు అన్న. చూసుకుంది, నన్ను తిట్టింది, ఆమెను తిట్టింది, అన్ని చూసింది కదా. చూసింది ఒక సెకండే బురుగుంటే అంటారే ఇట్లా మూడ్చుకుంటారు, ఇట్లా ఇట్లా అనుకుంది, ఐబ్రో లిఫ్టింగ్ లాగా ఇట్లా పెట్టింది. అక్కడ టీ తీసుకొస్తాను, తాగి రిలాక్స్ అవ్వండి, ఇలాగ వెళ్ళిపోయింది. మదర్ ప్రామిస్లో ఏం టెలింగ్ యూ. వెళ్ళిపోయి నేను అక్కడే కూర్చున్నా. ఇందు చూసింది, మా ఆవిడ ఏం ఫీల్ అవుతుంది అని నాకు తెలుసు. ఎందుకంటే ఏ రోజు పెళ్ళయిందో పెళ్ళికి ముందే మేము ఇద్దరం మాట్లాడుకున్నాం అట్లా. అర్థమైందా? పెళ్ళప్పటికి పోసాను ఇంత అగ్రెసివ్ కాదుగా, ఇంత అదిగా ఎప్పుడు ఒకటే, మీకు తెలియదు అది. నేను నాగజోగిలో చదువుకున్నా, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ రోజుల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. అప్పటి నుంచి ఉండింది. అంటే ఎలా ఉన్నాను అప్పటి నుంచి? అప్పటి నుంచి ఇప్పటి వరకు పోసానికి ఇష్టం లేనివాడు మనిషిగానే ఉన్నాడు. జంతు ప్రవర్తన లేదు, పశు ప్రవర్తన లేదు, పక్షి ప్రవర్తన లేదు, అక్కు పక్షి ప్రవర్తన లేదు, మనిషిగానే నడుస్తున్నా. అందుకనే దేవుడు నాలో నిలిచాడు, ధర్మం నాతో నడుస్తుంది. అది చూసి ఇద్దరు తాగాం టీ, టీ తాగారా, రిలాక్స్ అవ్వండి, మీ పని మీరు చూసుకోండి అని వెళ్ళిపోయింది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టుకున్నావు, ఏమన్నా చేసుకో, మా సంబంధం లేదు. నువ్వు కాఫీ హోటల్ పెట్టుకున్నావు, నువ్వు కాఫీ నీ హోటల్లో బాగుంటే తాగుతారు, బాగోకపోతే ఇంకో హోటల్కి వెళ్తారు. అలాగే నువ్వు ఒక పార్టీ పెట్టుకుంటావు, పరిశీలిస్తారు. పార్టీ ఎవరి కోసం పెట్టుకుంటున్నావు? ప్రజల కోసం పెట్టుకుంటున్నావు. అంటే మా కోసం పెట్టుకుంటున్నావు. ఏమేం చెబుతున్నావు? ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై అని నువ్వు చెబుతున్నావు. ఇంకోటి ఏం చెప్తాడు? హైదరాబాద్లో సముద్రం లేదు, నేను సముద్రం తీసుకొస్తా, నాకు ఓటేస్తే అంటాడు. అవి మేము ప్రశ్నిస్తాం. ఎవడిని? నేను భారతీయుడిని, ఎబవాల్ పౌరుణ్ణి. పౌరుడు మోడీని ప్రశంసించట్లేదా మనం? కాంగ్రెస్ను ప్రశంసించట్లేదా? ఇందిరాగాంధీని ప్రశంసించలేదా మనం? అందరూ ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీని ప్రశంసించారే, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు. అలాగే నువ్వు మా కోసం జనాల్లోకి వస్తున్నావు. నువ్వు ఇలా ఉంది కదా, మరి అలా ఎందుకు? ఇలా చేసావు కదా, మరి అలా చేసావు కదా, మరి అంటే హుందాగా ప్రశ్నలోకి వచ్చి ఎస్ ఐ డిడ్ మిస్టేక్, ఇక మిస్టేక్ చేయను, మీ దండం పెడతాం మేము. ఇన్ని సంవత్సరాలు నా వల్ల జరిగింది ఈ తప్పు వరకు ఈ రియలైజేషన్ నాలో వచ్చింది అనేటువంటిది ఏమైనా చెప్పగలిగే సంఘటన కానీ సందర్భం కానీ? ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో వచ్చి నేను 37 సంవత్సరాలు ఏ ఒక్క మిస్టేక్ నేను చేయలా. ఏ ప్రొడ్యూసర్ దగ్గరైనా, ఏ డైరెక్టర్ దగ్గరైనా, ఏ హీరో దగ్గరైనా, ఏ హీరోయిన్ దగ్గరైనా, ఎవరిదైనా సరే నేను రైటర్గా ఉన్నప్పుడు రైటర్గానే ప్రవర్తించా, డైరెక్టర్గా ఉన్నప్పుడు డైరెక్టర్గానే ప్రవర్తించా, ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్గానే బతికా, ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్గా బతికా. ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా ఒక సినిమా తీస్తే తెలుగు ఇండస్ట్రీలో నేను పెట్టినంత మంచి భోజనం ఎవడు పెట్టలా, ఇంక్లూడింగ్ రామానాయుడు పెట్లా. అడగండి మీరు, ఓపెన్. మొత్తం అయితే 5 లక్షలు అవుతాయి భోజనానికి, నేను 30 లక్షలు ఖర్చు పెట్టా భోజనానికి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సినిమా తీస్తున్నా, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. బ్రేక్ఫాస్ట్లో కూడా 2 నాన్ వెజ్లు ఎవరు పెట్టారా? నాన్ వెజ్లు బ్రేక్ఫాస్ట్లో. ఇది పొద్దున్న టిఫిన్కి ఎవరు పెట్టలే, చూడాల
వేరే occasions లో అయితే నా పెడతారు. బ్రేక్ఫాస్ట్ తినడానికే టైంకి అందరూ ముందు వచ్చేవాళ్ళు ఆర్టిస్టులు. ఎందుకంటే ఆపం పాయ పెడతాడు, మురళి పొద్దున్న నాన్ వెజ్ పెడతాడు, కీమా ఉప్మా పెడతాడు. అనగానే బ్రహ్మానందం ఇప్పుడు ఉన్నారు చూడండి, అడగని చెప్పండి. వాడు 9 మంది నవరత్నాలు ఆ సినిమాలో వస్తే ఎంఎస్ రాయణ మొత్తం వీళ్ళందరూ ఉన్న వీళ్ళందరూ పొద్దున్నే మీరు 8 రండి, తినండి, 9 షూటింగ్కి వెళ్ళండి, 5:30కి వెళ్ళిపోండి ఇంటికి అనేవాడిని. మీరు లేట్కి వచ్చారంటే అంటారు కదా చాలామంది కంపెనీస్ లేట్కి వస్తారని. మీరు లేట్కి వస్తే నైట్ 9 దాకా ఉంచుతా. మీరు కరెక్ట్గా 9 కెమెరా ముందు ఉండే 5:30కి వెళ్ళిపోండి. ఆ 9 మంది నవరత్నాలు అనేవాళ్ళు కామెడియన్స్. అరే పోసా అని మనకి ఇది ఇచ్చాడు. మనం 8:30కి లొకేషన్కి వెళ్దాం, టిఫిన్ తిందాం, 9 షూటింగ్కి వెళ్దాం, 5:30కి వెళ్ళిపోవచ్చు అన్నాడు, నైట్ చేయడం అన్నాడు. అట్లా అందరూ టైంకి వచ్చారన్నా. 8:30కి వాళ్ళే పిలుచుకొని వచ్చి 9కి మొత్తం టిఫిన్ తినేసి 9కి షూటింగ్ మొదలు పెడితే ఈవినింగ్ 5:30కి నాకు చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా అన్నిట్లో నేను నిబద్ధతగానే ఎవ్వడికి పైసా ఎగ్గొట్ల. మీరు అడగండి కాయ. అప్పుడు విన్నాను వండర్ఫుల్ ప్రొడక్షన్, ఐడియల్ ప్రొడక్షన్ చేశాడనేటువంటి అభినందనలు ఆ రోజుల్లో ఉన్నాయి. మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పోసాని కృష్ణమురళి రచయిత, నటుడు, నిర్మాత, దర్శకుడు, ఈ 4 పోర్ట్ఫోలియోలు. ఇప్పుడు మిగిలిన పోర్ట్ఫోలియోలు ఏంటి? రచయితని నటుడు మింగేశాడు. నటుడు అయిపోగా బిజీ అయిపోగానే రచయితను వదిలేసావా? అటు కాదు, ఏమైపోయిందంటే నేను ప్రభు మద్రాసు వచ్చింది ఎందుకంటే అక్కడ యూనివర్సిటీలో సీటు వచ్చి ఎంఫిల్ సీట్ వచ్చింది. ఎంఏ తర్వాత ఆడ ఎంఫిల్ పాస్ అయ్యి తర్వాత పిహెచ్డి చేసి తర్వాత డీలిట్ చేసి తర్వాత డైరెక్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వచ్చు, లెక్చర్ గ్యారెంటీకి వచ్చింది జాబు. అది మనసులో ఉండింది నాకు. అండ్ నేను టాకిటివ్ కొంచెం ఎక్కువ మాట్లాడతా, అందుకని స్పష్టంగా చెప్పగలను పిల్లలకి పాఠాలు అనేది నాకు ఉండింది. ఉండి మద్రాసులో పరశుద్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా ఫస్ట్ వెళ్ళింది సత్యానంద్ గారి దగ్గరికి. ఎవరో చెప్పారు, మీరు ఎంఏ చదువుకున్నారు కదా, మరి మా రైటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి అసిస్టెంట్గా ఉంటే బాగా మీకు హెల్ప్ అవుతుంది కదా అన్నారు. అంటే నేను ఆ బుక్లో చూసుకొని సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాను. సత్యానంద్ గారు తలుపు తీశాడు. ఎవరు అన్నాడు. సార్ నా పేరు పోసాని కృష్ణమురళి అండి, ఎంఏ చదువుకున్నాను, ఎంఫిల్ చేస్తానికి వచ్చాను ఇక్కడ, మీకు అసిస్టెంట్కి చేస్తాను సార్, ఆ అవకాశం ఉంటే ఇవ్వండి అన్న. చూశాడు. మురళి నేను పెట్టుకునేవాడిని, ఇప్పుడు నేను ఝాన్సీ లక్ష్మణ్ సినిమా తీస్తాను భానుప్రియతో, డైరెక్షన్ చేస్తున్నాను, అది 4-5 నెలలు పట్టుద్ది, ఆ తర్వాత పెట్టుకుంటా అన్నాడు. నేను మెట్లు దిగుతూ ఏమో 4-5 నెలలు ఆడ కూర్చుంటాం, అన్నం ఇది మనకి జేబులో ఉంది 1500 రూపాయలు, 4 నెలలు ఆ డబ్బులు ఉండవు కదా అని మళ్ళా రూమ్కి వెళ్తే ఇంకోళ్ళు మళ్ళీ బుక్ ఇచ్చారు. అందులో పరశుద్ బ్రదర్స్ పేరు అడ్రస్ ఉంది. పొద్దున్నే 5:36కి కాడికి వెళ్ళా. 6 పొద్దున్నే వెళ్తే 6:30కి గోపాలస్ గారు అరుగు మీద కూర్చొని డైలాగులు రాస్తుంటే పక్కన కో డైరెక్టర్ వాళ్ళు ఉన్నారు. నేను దూరం గేట్ దగ్గర కూర్చున్నా. రాసుకుంటూ ఇటు చూశాడు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. దగ్గరికి వచ్చా. వచ్చేతో ఫైల్ ఉంది నా డాక్యుమెంట్లు. అంటే ఏంది, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీవి, ఎంఏవి అవన్నీ ఉంటే నా పేరు పోసాని కృష్ణమురళి సార్, మీకు అసిస్టెంట్కి చేయడానికి వచ్చాను, మా దగ్గర ఏం ఖాళీ లేవయ్యా, వెళ్ళిపో అని రాసుకుంటే రాసుకొని చూస్తుండగానే నేను ఎంఏ తెలుగు చదివాను సార్, చదువుకున్నాను సార్, లేవు మన దగ్గర, థ్యాంక్ యూ సార్. ఆ నుంచి గేటు బయటికి వెళ్ళిపోయి ఆడికి వెళ్దాం, రూమ్కి వెళ్ళిపోయి ఆడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఆడికి వెళ్ళిపోయి అనుకుంటూ ఉండగా వీళ్ళు బయట అంబాసిడర్ కారు, ఆ కారు ఎక్కేసి వాళ్ళు వెళ్తున్నారు. పొద్దున్న నుంచి వెళ్ళిపోతారు, మన హోటల్కి వెళ్తారు సిట్టింగ్లకి. ముందేమో రన్నింగ్ షూటింగ్కి డైలాగ్ రాసి ఇచ్చేస్తుంటారు కో డైరెక్టర్లకి. అటు వెళ్తుంటే నేను ఆ కారు ఎక్కిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇటు వెళ్ళిపోదాంలే, వెనక్కి వెళ్ళాలి కదా అని ఇట్లా ఉంటే ఆ కారు ఎక్కి అటు వెళ్ళిపోయి నేను ఇటు వెళ్తుంటే అక్కడ వెళ్ళిపోయిన కారు ఆపారు, అంబాసిడర్ కారు బయటది, గోపాలకృష్ణ గారు కారు ఆపారు. చూస్తే ఏమో అన్నాడు. చూశాను ఇట్లా రా అన్నాడు. దగ్గరికి వెళ్ళా. రేపు మార్నింగ్ 5:30కి రా, నీ భవిష్యత్తు తేల్చేస్తా, ఇదే మాట ఉంది. అంటే నేను వెళ్ళిపోయింది. వెళ్తుంటే 5:30కి రమ్మన్నారు. అంటే ఆ టైం కరెక్ట్గా వస్తే ఉద్యోగం ఇస్తాడా గోపాలకృష్ణ గారు అనుకున్నాను. నేనే ఇట్లాంటి కళలు ఎప్పుడు కన్ను పెట్టుకుంటా లేదా, ఇది లేదా, అసలు అయ్యే పడుచుకొని నేను ఎప్పుడు ఇది మన కాదు వదిలేసి అంతే ఉంటుంది. అప్పటికిప్పటికి ఇదే. చిన్నప్పుడు నా మెంటాలిటీ బేసాలు వచ్చి రాకముందు కూడా ఇది కాదు మనది పో అంతే. అంటే అనపోతే అన్నాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా 5:30 లోపే వచ్చేలోపు 6 అయింది. ఎప్పటికి ఈ ఇంట్లో నుంచేమో గోపాలకృష్ణ గారు, ఆ ఇంట్లో నుంచే పరచూరు వెంకటేశ్వర గారు తోటి
రే పెద్దడా ఈ కుర్రాడే నేను చెప్పింది ఎంఏ తెలుగు చదువుకున్నాడు. నన్ను చూశాడు, ఏమయ్యా శుభ్రంగా ఉన్నావు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఈ లెక్చరే కదా, సినిమా పిచ్చి పెట్టింది, ఏమయ్యా నువ్వు శుభ్రంగా ఉన్నావు, నీ దుంప దాకా బీకెత్తిగా సినిమా పిచ్చి, ఏమయ్యా వాడు అలాగంటాడు నువ్వురా ఎక్కువ అన్నాడు గోపాలకృష్ణ గారు. ఆయన ముందే వాళ్ళ అన్నయ్యని, వాడు అలాగంటాడు అవయ్యా నువ్వురా అంటే వెనక సీట్లో కూర్చుంటే జరుగు అని గోపాలకృష్ణ గారు కూర్చున్నాడు, ఇటు జరుగు అని గోపాల్ వెంకటసాగర్ గారు కూర్చున్నారు. ఇద్దరు మధ్యలో కూర్చున్నారు. ఇద్దరి మధ్యలో ఎప్పుడు కూర్చున్నాను నేను సెటిల్ అయిపోయాను అనుకున్నా మనసులో. అంటే ఇద్దరి మధ్యలో నన్ను కూర్చోబెట్టరు కదా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే అనే తప్పితే ఆశ నిరాశలో పడలా. అటు నుంచి అడయార్ హోటల్ తీసుకెళ్లారు. అది బోండా ప్రసాద్ అంటారే, బివిఎన్ ప్రసాద్ గారు, అత్తాడి దారి సినిమా తీశారు. అప్పుడు ఆయన ప్రొడ్యూసర్ అనమాట, బాగోలి ప్రసాద్ గారు. కూర్చుండా నేను నుంచున్నాను. వాళ్ళు ఏదో టిఫిన్ ఆర్డర్ ఇస్తున్నారు, నువ్వేం తింటావయ్యా అన్నాడు. ఏదైనా పర్లేదు సార్ అంటే మాది పెట్టిన వాళ్ళకు పెట్టవయ్యా అని రాసుకున్నారు. తర్వాత కూర్చో అని చెప్పి, దేనికి వచ్చావు నువ్వు? ఏదన్నా పర్సనల్ మ్యాటర్ సార్, మీకు చెప్పండి చెప్తాను సార్ అన్న. అక్కర్లేదు పర్సనల్ మ్యాటర్ మాకెందుకు, ఏం అక్కర్లేదు పని చేసుకో అని ఒక మణి అని మేనేజర్ ఉన్నాడు. మణి ఏ పేరు నీ పేరు? ఫుల్ పోసానికి ఇష్టపడి ఇతన్ని పాండ్యపదార్థ తీసుకెళ్ళు, 4 చొక్కాలు 4 ప్యాంట్లు మా వాడికి కొంత తీసుకురాపు. నాకు ఉన్నాయి సార్. ఉన్నాయి లేవయ్యా, ఉన్నాయి ఏమో తీసుకెళ్ళవయ్యా, నువ్వు తీసుకెళ్ళి మంచి బట్టలు మా వాడికి కొనిపి తీసుకురాపు అన్నాడు. వెళ్ళు అన్నాడు. సిఆర్ఆం మీద అంటారు, అది 4 చొక్కాలు 4 ప్యాంట్లు గుడ్డలు తీసుకొని టైర్లకి ఇచ్చి వచ్చావు. అక్కడ నుంచి వెంకటేశ్వర గారు ఏమన్నా అంటే, ఏమయ్యా మేము ఇప్పుడు అన్నానికి వెళ్తున్నాం ఇంటికి, నువ్వు మా దగ్గర ఉన్నావు కదా, మరి కొన్ని డైలాగులు నీకు నచ్చినవి రాయి. ఈ సినిమాలో నేను ఏదంటే వేషం వేస్తున్నా, అందులో నేను ప్యాకెట్ పిచ్చోడు, నేను ప్యాకల మీద అవి ఉంటాయి కదా, డ్యామేజ్ గేమేజ్ ఇస్పెట్ ఉంటాయి కదా, వాటి మీద మంచి పంచెస్ లాగా డైలాగ్ రాయగలవా అన్నాడు. రాస్తాను సార్ అన్న ధైర్యంగా. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు ఆయన. 4ంటికి అన్నం తినేసి మళ్ళీ 3-4ంటికి వస్తారు, 7-8 దాకా ఉంటారు. ఏమయ్యా నేను చెప్పాను, నువ్వు రాసావా ఏమన్నా? రాశాను సార్. ఏం రాసావంటే చూస్తే 70 ఉన్నాయి. అంటే కోటేశ్వర్ సార్ మాట, అంటే కక్కిన కూటు కోసం ఆడిపడే కుక్కను కాదు, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇది కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మడం, రెప్పపాటే ప్రయాణం, ఇట్లాంటి మాటలు. ఏమిటి 70 రాసావా అని చూశాడు ఆయన. వర్క్ ఆపేసి చూసి ఆయన అందులో 50 దాకా టిక్ కొట్టాడు. ప్రభు చాలా బాగా రాసావా నువ్వు. అరే గోపాలకృష్ణ బాగా రాశాట వీడు కుర్రోడు, నేను బుద్ధి చెప్పా కదా నీకు, ఎంఏ తెలుగని, నువ్వే కాలేజీకి వెళ్ళి వెళ్ళిపోయిన పర్లా, నువ్వు బాగా రాస్తున్నావు, ఇక్కడ కూర్చొని నేర్చుకో, బాగా రాయి, మా గోపాలకృష్ణ అంత అవుతావు నువ్వు అని ఆయన అందులో 50 టిక్కు పెట్టి తెర మీద 35 పైన వాడాడు. ఏ సినిమాలో? అది ఇది ఉందా నా కృష్ణ గారి సినిమా. ఈయన అందులో ప్యాకెట్ ఆడతాడు అనమాట, ఏదో గుర్తులేదు అప్పుడు, నేను చెప్పేది 86లో. అట్లా వాళ్ళ దగ్గర సెటిల్ అయిపోయానన్న. వాళ్ళు నాకు అదొక సంతోషం ఏంటంటే, రోజుకు 2 గంటలు కాలేజీకి వెళ్ళి వస్తానండి. వెళ్ళు అన్నాడు. 2 క్లాసులు ఉంటాయి, ఎంఫిల్ కదా అక్కడ చెన్నైలో ప్రెసిడెన్సీ కాలేజీ సీట్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి లంచ్కి వెళ్తారు కదా మధ్యాహ్నం, ఎమ్మటే 13B ఎక్కేవాడిని, ట్రిపుల్ గేమ్ దిగేవాడిని, ఆనుకొని కాలేజీ, మా ప్రెసిడెన్సీ కాలేజీ ఫేమస్ అది ఇండియాలోని. అక్కడ చదువు ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. తర్వాత వాళ్ళే యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ నాకు పిహెచ్డీ ఇచ్చారు, డాక్టరేట్ ఇస్తే అక్కడ చదువుకోమన్నాడు. వీళ్ళు ఇద్దరే చదువుకుంటే అది 3 ఏళ్ళు పైన చేశాను. ఇంకా 3 నెలలు ఉండగా నాకు డాక్టరేట్ వస్తుంది, వైవా, మంచి సబ్జెక్టు, పిహెచ్డి. ఏదంటే కొడవడగంటి కుటుంబరావు గారు, చలం గారు ఇద్దరు నవల్స్లో లేడీ క్యారెక్టర్స్ కంపారిజన్. ఆయన లేడీ చాలా ఉత్తమంగా ఉంటుంది, ఈయన లేడీ అధమంగా ఉంటుంది అన్న లెవెల్లో ఉంటాయి అక్కడ. అది మంచి టాపిక్ తీసుకున్నాం. ఏమయ్యా అంత పెద్ద టాపిక్ తీసుకున్నాం, బాగుంది సార్, ఇది నేను చేస్తాను. ఇక 3 నెలలు అయిపోయేది అన్న పిహెచ్డి, డాక్టరేట్ వచ్చేస్తే తర్వాత డీలీట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోవాలి. సినిమాల మీద ప్రేమ లేదు అసలు నాకు. ఫస్ట్ ఫిల్మ్ వచ్చేదాకా ప్రేమ లేదు. అది ఆ నెలకి కలిసి 20-30 వేలు వస్తాయి. 30 వేలు వస్తే మనం చిన్న ప్లాట్ కొనుక్కోవచ్చు, బ్యాంకులో తీసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ని. బాగా
అది మైండ్ అంతా అప్పటికి మ్యారేజ్ అవ్వలేదుగా. అప్పుడల్లా ఉండేది అది. అదే అది ఎప్పుడు పెళ్ళయింది, నేను రైటర్గా ఫస్ట్ ఫిల్ము రిలీజ్ తర్వాత. అవునవును. ఏముంది మన దగ్గర, గొట్టం పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి, డబ్బులు లేవు కదా, జీతం వాళ్ళు ఇచ్చి జీతమే. అందుకని నాకు ఇష్టం లేదు, బతకగలను, నా కుటుంబాన్ని బతికించగలను అన్నప్పుడు చేసుకుందాం అనుకుని. ఊహించని బిగినింగ్ నిజంగా. ఏదో వాకిట్లో నిలబడితే తీసుకెళ్ళిపోయి కారు ఎక్కించుకొని బ్రదర్స్ ఇద్దరు అంత ఇది చేసేటువంటిది, ఆ తర్వాత ఇదంతా తెలిసినటువంటి విషయమే. సరే, ఇక రచయితగా, నటుడుగా, నిర్మాతగా ఈ జర్నీ అంతా తెలిసినటువంటిది. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్షిప్ అనేటువంటి దాని దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటే, ఎఫ్డిసి చైర్మన్షిప్ అనేటువంటిది ఈ నామినేషన్ పోసాని కృష్ణమురళి పార్టీకి చేసినటువంటి సేవలకి, జగన్ పట్ల ఉన్న లాయల్టీకి గుర్తింపుగా వచ్చినటువంటి ఒక గౌరవం, అంతేనా? చెప్పండి. అదే కదా. గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఎలాంటి పదవులు నేను ఆశించడం లేదు, అలాంటి పదవులు నాకు వద్దు, నేను తీసుకొని నాకు అవసరం లేదని కూడా చెప్పారు మీరు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఇప్పుడు మరి ఆ పదవిని యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? ఒత్తిడా లేకపోతే మీ ఇంట్రెస్టా? ఒత్తిడి ఏం లేదు, ఇంట్రెస్ట్. నాకేం ఇంట్రెస్ట్? మనం దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏమి లేవు. ఏమైనా వ్యాపారమా? అదేమో నాకు వ్యాపారం కాదు, బాధ్యత, సేవ, నథింగ్ బట్ సర్వీస్. రాజకీయ నాయకులు చాలామందిని ఇష్టపడతాం, ఒక రాజకీయ పార్టీలో ఒకరిని ఇష్టపడను. అది మంచి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు, చెడ్డవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. అలాగే తెలుగుదేశంలో మంచి వాళ్ళు ఉంటారు, తెలుగుదేశంలో బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. అలాగే వైసీపీలో ఉంటారు, మనం చూశారు కదా, మంచి వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా బీజేపీ కానీ ఏదైనా సరే. అట్లా నాకు బీజేపీలో ఏంటంటే, బీజేపీలో నాకు గొప్ప గొప్ప వాళ్ళు చాలా ఇష్టం. నాకు అదే ఎట్లాగ పేర్లు ప్రస్తావన తెచ్చారు కాబట్టి, పార్టీకి ఒక ఇద్దరు చొప్పున, తెలుగుదేశం పార్టీలో ఒక ఇద్దరు, జనసేనలో ఇద్దరు, వైఎస్ఆర్సీపీలో ఇద్దరు, బీజేపీలో ఇద్దరు చొప్పున పేర్లు చెప్పగలరా? దీస్ ఆర్ ద గుడ్ పీపుల్. నాకు తెలిసింది చెప్పగలను. ఇప్పుడు బీజేపీ ఉంది, అద్వానీ నాకు ఇష్టం, వాజ్పేయి నాకు ఇష్టం, అబోవ్ ఆల్ మోడీ గారంటే ఇష్టం, నాకు బాగా ఇష్టం ఇప్పటికీ. ఎప్పుడు మా ఇంట్లో కూడా చెప్తా, మీరు ఇతరత్ర లోకల్గా ఎవరికైనా ఓటేసుకోండి, కేంద్రం అంటే మోడీకి ఓటేద్దాం. అప్పటి నుంచి మేము మోడీకి, బీజేపీకి ఓటేస్తాం. ఏది సెంట్రల్లో పరంగా. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక ఆయనే కాబట్టి, అందుకని కేసీఆర్ అంటే ఇష్టం నాకు. వాళ్ళలో హరీష్ అంటే ఇష్టం నాకు, వాళ్ళలో కేటీఆర్ అంటే ఇష్టం. ఈ ముగ్గురు ఇష్టం నాకు. ఎందుకంటే వీళ్ళు లేనోళ్ళేం కాదు, చదువుకున్న ఆయన. కేటీఆర్ చదువుకున్నాడు, జాబ్ ఉంది, వెల్ పర్సను. అది ఆయన ఎంఏ చదువుకున్నాడు, బాగా తెలివైన వాడు కేసీఆర్ గారు. రాజకీయాల్లోన మానవత్వం చాలా మంచిది. చీమవుతున్నగా చీమ పక్కెళ్ళి నడుచు వెళ్తాడు, అవి అక్కర్లేదు. సమర్థత కావాలి, సమర్థత కావాలి, బీ ప్రాక్టికల్, ఇవి ఉండాలి. ఇది ఈ చూసిన ఏళ్లలో సమర్థుల్లో కేసీఆర్ సమర్థుడు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంగా మలచడానికి నేను మీసాలు లేక చిన్నప్పటి నుంచి కూడా ఉంది. చాలామంది దాని మీద తిరగబడ్డారు, పెద్ద పెద్ద వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు, కొండాబాబు లాంటి వాళ్ళు, మాణిక్యరావు గారు, పెద్ద పెద్ద చొక్కా గారు, చాలామంది ఉన్నారు. దీని అబోవ్ ఆల్ ఉద్యమకారులు ఉన్నారు. ఇంత ఉన్నా కానీ ఏంటంటే, ఒక అడుగు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక చావుకైనా వెరవకుండా ముందుకెళ్దాం, వస్తదా తసదా అనే యాటిట్యూడు కేసీఆర్కి ఉంది. లేకపోతే కేసీఆర్ 40 కిలోల బరువు ఉంటాడు, మామూలుగా చిన్న పేషెంట్ లాగా. కానీ ఆయన గుండె మాత్రం 40 కేజీల ఆర్డిఎక్స్. అంత స్ట్రాంగెస్ట్ మ్యాన్ మెంటల్లీ, ఫిజికల్లీ పక్కన మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన ఎవరైనా ఢీకుంటాడు రాజకీయంగా. అందుకని తెలంగాణ వచ్చింది, వాళ్ళ ఇష్టం. ఓకే, నెక్స్ట్ చకచక వచ్చేద్దాం మనం. కాంగ్రెస్ జనసేనలో చెప్పమంటే ఎవరు చెప్తారు? ఇద్దరు గుడ్ పర్సన్స్ చెప్పమంటే ఎవరు చెప్తారు మీరు? జనసేనలో ఇంతవరకు జనసేన ఒక అధికారంలోకి రాలా, పూర్తిగా దాని రూపం రాలా. ఇప్పుడు ఆయన ఇది ప్రెసిడెంట్, ఇది జనరల్ సెక్రటరీ, ఇది కోశాధికారి, ఇది జాయింట్ సెక్రటరీ, ఇది మరొకటి జిల్లాకి ఇతను. ఆ పరిపూర్ణమైన స్వరూపం రాలా, పార్టీ నిర్మాణం జరగలేదు, పరిపూర్ణంగా జరగల. అంటే దీనికి ఒక అధినేత పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్టు. సినిమా ఆర్టిస్టులు కూడా రాజకీయాల్లోకి వస్తారు. వాళ్ళ అన్నయ్య వచ్చాడు,
రామారావు వచ్చాడు, ఎంజీఆర్ వచ్చాడు, జయలలిత వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, సత్యనారాయణ గారు వచ్చారు, శారద గారు వచ్చారు, జమున గారు వచ్చారు, జగ్గయ్య గారు వచ్చారు, అబౌవ్ ఆల్ చాలా కృష్ణ గారు అందరూ వచ్చారు. అట్లా ఈయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏంటంటే ఈయన స్థిమితంగా కూర్చొని చేతిలో బుక్ పట్టుకొచ్చి ఇది నా మేనిఫెస్టో, ఇది నా ఎజెండా అని పెట్టి ఒక రూపాన్ని మనకివ్వాల. ఇస్తే అప్పుడు ఇది ఎంతవరకు మనకి మింగుడు పడుద్ది, ఇది జెన్యూనా కాదా, ప్రాక్టికలా కాదా. కొన్ని ప్రాక్టికల్గా ఉండవు. ప్రాక్టికల్ ఏది ఉండదంటే ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాక్టికాలిటీ లేకపోయినా తెచ్చినవాడు కేసీఆర్. నో మేనిఫెస్టో, నో సిద్ధాంతాలు, నో జెండాలు, ఒకే జెండా తెలంగాణ రావాలి, తెలంగాణ మాకు కావాలి, గొంగళి పురుగు నేను కొరుక్కేసుకుంటా, నోట్ వేసుకుంటా, అది ఇవ్వు అంటం వల్ల ఏంటంటే సమాజం మొత్తం వెనకొచ్చింది. తనకంటే ఎజెండా పెట్టుకోవాలా, ఇది కావాలి, చస్తానా బతుకుతానా ఒకటే. ఇది తెస్తే ఈ రాజకీయాలు లేవు, నేను తెచ్చానంటే నాకు భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణకి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఈ రాజకీయ పార్టీకి భవిష్యత్తు, తెలంగాణకి భవిష్యత్తు ఉంది కొట్టేశాడు. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు ఇవేమి చెప్పకపోయినా నువ్వు సీట్లో కూర్చొని ప్రెస్ మీద కూర్చొని ఒక 100 మంది కూర్చోబెట్టుకొని ప్రెస్లో వాళ్ళు ఏ క్వశ్చన్లని నువ్వు ఆన్సర్ చేయి. నువ్వేం చెప్పాలో మొత్తం చెప్పు. ఎందుకు నేను ఈ పార్టీ పెట్టాను చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. మీరు వినలేదా? పోసా ఆయన నువ్వు విన్నావా? ఇప్పుడు ఎజెండా చెప్పలేదా? నువ్వేమన్నావా? నేను చెప్తా, ఏమన్నా చెప్తా. నువ్వు ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు కదా, చంద్రబాబు నేను కలిసి పోటీ చేస్తున్నాము చెప్పాడు. అది ఏమన్నా అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిక్లేర్ దట్. ఇది నీ ఇంటో ఆస్తి నా ఇంటో ఆస్తి కాదు, పంపకాలకే ప్రజల ఆస్తి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. ప్రజలకు అన్నీ చెప్పాలి. నువ్వు దేనికోసం వచ్చావు? ప్రజల కోసం. ప్రజల కోసం ఇప్పుడు ఏం చెప్పాలి? నేను జస్ట్ లైక్ ఎన్టీఆర్, నేను ఎవరితో కలవను, నేనే వస్తాను, 9 నెలలు తిరుగుతాను, ఇవి నా సిద్ధాంతాలు, ఇది 2 రూపాయల బియ్యం, ఇది మద్యపానం అన్నీ చెప్పాడు. జనాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి వచ్చారు తప్ప ఆయన ఎవడైనాకెళ్ళా, ఎవడైనాకి. అలా నువ్వు కూడా కాపులకి నేనే చేయగలను ఓపెన్ చేసేయి. నేను అంటాను నర్మగర్భం వద్దు రాజకీయాల్లో. కుటుంబంలో ఉంటుంది. మీ కుటుంబంలో ఏమండి ప్రభు గారు మీ కుటుంబం దగ్గర వచ్చాను, 1 లక్ష రూపాయలు ఇప్పిస్తారా? అయ్యో నాగర్ ఎక్కడేనండి అనొచ్చు. వారిజాక్షములందు వైవాహికములందు మానవిత్త ప్రాణభంగములందు బొంకవచ్చు. ఒక అమ్మాయి మానభంగం జరుగుతుంది, అబద్ధవాడు కాపాడవచ్చు. నీ డబ్బులు ఉన్నాయి లేవని చెప్పొచ్చు, ఎందుకంటే నీ కుటుంబానికి కావాలి, నీ బిడ్డలకు కావాలి, నీ భార్య కావాలి. అలాగే నువ్వు చెప్పది, నువ్వు కూడా ఇలా చోట బొంకవచ్చు. నువ్వు నా ప్రాణవిత్త మానభంగంలో బొంకవచ్చు, రాజకీయాలు కూడా బొంకవచ్చు. అది ఎక్కువ బొంకుతున్నారు కాబట్టి. అప్పుడు ఏంటంటే నేను కాపులకు మాత్రమే చేయగలను. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఒక కాపుల వలనో, కమ్మ వలనో, రెడ్డి వలనో, మాల వలనో, మాదిగ వలనో, బ్రాహ్మణ వలనో, క్రిస్టియన్ వలనో, ముస్లిం వలనో ఏర్పడలేదు. మొత్తం ప్రజల చేత నిర్మించబడింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా నువ్వే సర్వీస్ చేయాలి. నువ్వు ప్రత్యేక మెన్షన్ చేయొద్దు ఒక కులాన్ని. ప్రత్యేక ఈ కులం కోసం నేను పుట్టా, శబాష్ మీ కాళ్ళు దండం పెడతా అను. నేను రాజకీయాలకు వచ్చింది ఈ కులం బాగు చేయడానికే, తప్పలేదు అంటున్నారు. అలా ఎవరంటున్నారు? ఎవరు మాత్రం పాలన? అతనే అన్నాడు కదండి. ఏమన్నాడు? కాపులకి ఏమన్నా చేయదలుచుకుంటే నేనే చేయగలను. అతను మనవాడు రంగా. మనవాడు ఎవరు? వాడు మనవాడు ఎవరు? రంగా ఎవడు వాడు? రంగా కులంలోంచి పుట్టలా, జనంలోంచి పుట్టాడు. ఆయన ఎప్పుడు చెప్పలా నేను కమ్మ మీతో అందరూ వద్దు, నేను కమ్మాలు మీకే చేస్తాను కాపులు అన్నలా. ఎప్పుడు చేసుకుంది ఎవరిని? కుల ప్రాతిపదిక మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అనేటువంటి రుజువు చేయగలరా మీరు? ఎట్లా మాట్లాడాడు? అతను ఎక్కడ మాట్లాడాడు? కులం వద్దు, కులం అనేటువంటి దాని గురించిన ప్రత్యేక ప్రస్తావన తను తేలేదు. ఈ రోజున మీ వైఎస్ఆర్సీపీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈయన భుజాన్ని వేసుకుంటున్నారు కదా వంగవీటి రంగాన్ని. ఇప్పుడు గుర్తుపడే ప్రభు, ఎప్పుడు చూపించు అన్నావు కదా, చూపిస్తా. జనసేనలో 2 నచ్చిన వ్యక్తులు చెప్పగలవా అన్నాను. చెప్పయ్యా అన్నాను. నేను అన్నాను ఎందుకు లేరంట్లా, నిర్మాణం జరిగినప్పుడు వస్తారు, అప్పుడు చెప్పగలను. ఇంకొకటి ఎందుకన్నా అంటే అతను అన్న మాటలు నేను చెప్తున్నా, తప్పేం లేదు అందులో. నేనేమంటానంటే ఏమయ్యా నువ్వు మాట చెప్తా విను, తప్పులేదు. అతను ఏమన్నాడంటే కాపులకి ఏమైనా చేయదలుచుకుంటే నేను మాత్రమే చేయగలను అన్నాడు. అందుకని కాపుల అభిమానం ఉందనుకో ఓపెన్ చెప్పొచ్చు, తప్పులేదు. నేను రాను కమ్మ, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ, తప్పే ఉంది అందులో. నేను కమ్మ వాళ్ళకి పుట్టా, గర్వం, నాకు సంతోషం, కమ్మ కులంలో పుట్టా. లేదు నేను
మాల కులంలో పుట్టా, ఎస్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, నేను మాల కులంలో పుట్టా. తప్పే ఉంది? ఎస్ నేను బ్రాహ్మణ కులంలో పుట్టా, ఎస్ నేను కాపు కులంలో పుట్టా అని గొప్పగా చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. అన్నాడు ముద్రగడ పద్మనాభం గారు, ఎస్ నేను కాపు జాతి కోసమే నేను బతుకుతున్నా, కాపు జాతి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాను, పడాలు ఇస్తాను. గ్రేట్ లీడర్. గుంటూరులో ఉన్నాడు తులసిరామ ప్రభు అని, తులసి సీట్స్ ఉంటాయి, రామచంద్ర ప్రభు అని. ఎంత గొప్ప కాపు నాయకుడు. ఎప్పుడు చెప్పుకున్నాడా కాపులు మాత్రం నేను చేయగలనని? నేను అడిగాను, అన్నా నీకు కాపులు అంటే ఇష్టం కదా, నువ్వు కాపు కదా అన్న. ఎస్ మురళి, నేను కాపు కులంలో పుట్టాను. కాపుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు మురళి. వాళ్ళకి పాపం చదువుకోవటానికి, అన్నం తినటానికి, ఉద్యోగాలకి ఎవరు లేవు. అందుకని నేను నాకున్న తాహత ప్రకారంగా ఎంతమంది వీలైతే అంతమంది కాపు కులస్తులకి, అమ్మాయిలకి అబ్బాయిలకి చదివిస్తాను అన్నాడు. ఇప్పుడు కొన్ని వేల మందిని చదివించాడు, ఇప్పుడు ఇంకా వేల మందిని చదివిస్తున్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళి స్వయంగా చూస్తే ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ కాపు పిల్లల పేదవాళ్ళ ఆ బుక్స్ డాక్యుమెంట్స్ ఉంటే చూస్తే నేను షాక్ అయిపోయి, అందరి పిల్లలు వచ్చి దండం పెట్టించి ఆయన డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు. ఆయన ఇప్పుడు వేలాది మంది కాపు ఆడపిల్లల మగపిల్లలకి నేను కాళ్ళకి దండం పెట్టా. ఏ మురళి తమ్ముడు అన్న, నువ్వు దేవుడి కంటే అర్హుడివి, నువ్వు దేవుడి కంటే నువ్వు అర్హుడివి నీ పాదాభివందనానికి. కనీసం నువ్వు కులం పేరు చెప్పైనా సరే కొన్ని వేలాది మందికి అన్నం పెడుతున్నావు, చదివిస్తున్నావు, నీకు ఈ పుణ్యం నీకు కాలం ఉన్నంతకాలం ఉంటుంది పో అన్న. అది నేను అంటున్నాను. ఇప్పుడు కంపేర్ చేసుకో, నువ్వు జర్నలిస్ట్వి, సీనియర్ మోస్ట్, నేను నీకు చెప్పక్కర్లా. ఐ విల్ కమ్ బిఫోర్ యూ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తప్పు లేదంటున్నా. ఇప్పుడు కాపుకి నువ్వు కట్టుబడ్డావు, క్లియర్గా చెప్పేశాయి, తప్పే ఉంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు వంగివీటి మోహన్ రంగా, ఆయన నా గురువు, మీరు చాలామంది తెలియపోవచ్చు. 81 నుంచి రంగా గారు నాకు తెలుసు. ఇప్పుడున్న బ్యాచ్లో 40 ఏళ్ల కుర్రాళ్ళు యూత్ లోపల ఉన్నారు కదా, ఇళ్లలో కనీసం రంగా గారు చూసిన లేరు కాపు కులస్తుల్లో. నేను 81 నుంచి రంగా గారు దగ్గర నేను ఆయన దగ్గర ఉన్నా. యూనివర్సిటీలో నేను జనరల్ సెక్రటరీ గెలిచా. ఆ 2 గ్రూపులు ఉంటాయి, ఒక కమ్మ కాపు. నేను కాపు దగ్గరే చేరా. ఆ నెహ్రూ దగ్గరికి వెళ్ళాలి. ఇది యుఎస్ఓ, యునైటెడ్ ఇండిపెండెన్స్, యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. నేను ఇండిపెండెంట్గా నుంచుంటాను యూనివర్సిటీలో అన్న. అరే యూనివర్సిటీలో ఇండిపెండెంట్గా ఎవడన్నా నుంచుంటే గెలుస్తాడా? జనరల్ సెక్రటరీగా పైగా ఎట గెలుస్తారా? ఏఎస్ఎఫ్ఐ, అది పీడిఎస్, ఆర్ఎస్యు, ఇన్ని రకాల 10-15 ఉంటాయి కదా, డిఎస్ఓ గీఎస్ఓ అట్లాంటివి. వాళ్ళు గ్రూపులు ఉంటారు, వాళ్ళకి 10 మంది 20 మంది వస్తుంటారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళు 20 మంది 100 మంది వస్తుంటారు ఊరికింపు కూడా. నువ్వు ఒక్కడివే, నువ్వు ఎట్ట గెలుస్తావురా అన్నాడు లెక్చరర్. నాకు అవి వద్దు సార్, నేను ఒక్కడే నుంచుంటా జనరల్ సెక్రటరీ ఇండిపెండెంట్గా, గెలుస్తా లేదండి. అంతకుముందు జాయింట్ సెక్రటరీ గెలిచా, అది గౌతమ్ రెడ్డి ప్యానల్లో నన్ను చూపెట్టారు బలవంతంగా. అప్పుడు నాకు ఇష్టం లేదు, తెలీదు. బాగా మేరటితో గెలిచా. అందరూ నా పరిచయం అయ్యారు ఆ 1 yearలో. అంటే నేనంటే అందరికి ఇష్టం. లెక్చరర్స్కి, వైస్ ఛాన్సలర్ కూడా నాకు ఇష్టం. ఎవరికి ఇప్పుడు ఏజీ నాగేశ్వర రెడ్డి గారి నాన్న భాస్కర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ నుంచి ఉన్నావు, ఏం చేస్తావు నుంచొని నువ్వు మురళి? ఏం చేస్తాను సార్, వాళ్ళు ఏమడితే చేస్తానన్న. స్టూడెంట్స్ ఏమడుగుతారు, వాళ్ళకి ఏం సమస్య వస్తే అప్పుడు చెప్తాను సార్, అప్పుడు తీసుకొని మీకు తీసుకొస్తారన్న మీ దగ్గరికి. నవ్వి కొట్టాడు. అట్లా హైయెస్ట్ మేరతో గెలిచా ఇండిపెండెంట్గా. అక్కడ రంగా గారికి నచ్చా. వీడు బాగున్నాడు కుర్రోడు, వాడికి ఏంటి ఓటు అన్నాడు. అక్కడ కాపులు కుర్రోడు ఉంటారు కదా, యూనివర్సిటీలో ఉంటారు కదా, అక్కడ అంబటి సుబ్బారావు ఉన్నాడు, ఇప్పుడు లాయరు, మంచి అన్న, చాలా మంచోడు. తర్వాత దుర్గాప్రసాద్ అని, చింతా వెంకటేశ్వరరావు అని, ఇక్కడ చాలామంది అందరూ నాకే సపోర్ట్ చేశారు, మురళి నీకే ఓటేస్తామని. అప్పుడు అంబటి సుబ్బారావు గారి నా పరిచయం చేయడం రంగా గారిని. గెలవంగానే లారీలు పంపించాడు ఆయన రంగా గారు. లారీ నిండా జనం ఎక్కి ఆయన ఇంటి ముందు దిగాం. ఆయన మెట్లు దిగి వచ్చాడు నైట్ 7 o'clock అట్లా వచ్చి, నేను కాళ్ళ దండం పెడితే వచ్చి వాటేసుకున్నాడు. అట్టు కొట్టాడు. కొట్టి అరే అక్కడ తిప్పేసి తీసుకురాడు. మళ్ళీ మొత్తం తిరిగిపోయాడు. మళ్ళీ వచ్చి ఉన్నాడు అన్న అక్కడే. వచ్చిన తర్వాత, వై మురళి, యూనివర్సిటీలో ఇండిపెండెంట్ నుంచున్నావు నువ్వు, నీకెందుకు ఓట్లేశారు అన్న? ఏమన్నా అన్న, లేడీస్ అందరు నీకే ఓట్లేస్తారంట కదా ఎక్కువ, ఏంటి స్పెషల్ నీది అన్నాడు రంగా గారు. అంటే ఏమోనన్నా తెలియదన్నా. అంటే ఆ రంగా గారి దగ్గర ముందు నుంచుంటమే
నాకు అది క్వాలిఫికేషన్ లాగా అయిపోయింది ఆ రోజుల్లో. ప్రిస్టేజ్. అవునవును. గట్టి కొట్టి వాడేసుకున్నాడు. కొడుచుకొని ఇప్పుడు వెళ్ళాడు. భోజనం టైం అయిపోయింది. ఇప్పటికీ 10 అవుతుంటే ఆయన చెప్పాడు ఆ హోటల్లో, మరో హోటల్ ఆడ చెప్పండి రా, చెప్పి వస్తున్నారు 10 మంది భోజనం చేస్తారు, అలా చెప్పు, ఉండమని చెప్పు. ఆయన పంపించాడు. ఆడ భోజనం చేసాం, తిరిగి వెళ్ళాం. అప్పటి నుంచి పరిచయం నాకు. ఎప్పుడైనా ఆయన నోట్లోంచి ఇదే నెహ్రూ గారు తెలిసింది. నెహ్రూ గారు రమ్మను మురళీని అన్నాడు. సుబ్బారావు అనుకుంటాను, సుబ్బారావు పేరు అతను అది వచ్చాడు. అన్న ఇట్లా నెహ్రూ అన్న రమ్మన్నాడు అంటే, నేను రంగా గారి దగ్గరికి వెళ్ళా. అది మంచా చెడా గుడ్డగడ నాకు తెలియదు. ఆయన నాకు ఇష్టం, నాకు సపోర్ట్ చేశారు. నేను అక్కడ ఉంటానన్నా, అటు వస్తే మళ్ళీ బాగోదన్నా, ఏమనుకోద్దని చెప్పన్నా, నాకు సారీ చెప్పన్నా. అంటే ఆయన చాలా బ్రాడ్ మైండ్గా, అరే వాడు నచ్చాడు నాకు, వాడిని అక్కడే ఉండేరా, నచ్చాడు వాడు, పాలసీ ఉంది వాడిలో అని ఆయన కూడా నన్ను అభినందించాడు. అట్టా నేను అక్కడ కాపు కురాలతో ఫ్రెండ్షిప్ చేశాను. మా కమ్మాళ్ళని కానీ ఇంకోళ్ళ ఎవరితోనైనా ఇలాగే ఉంటా. ఎబోవ్ ఆల్ ఏంటంటే ఇంకా హైలైట్ ఏంటంటే రంగా గారు మా మావయ్య గారి కుటుంబానికి చాలా దగ్గర. రంగా గారు కర్ణాటక రామారావు గారు మా కజిన్ అవుతాడు. కర్ణాటక రామారావు గారు ఆయన లాయరు. కర్ణాటక రామారావు గారు ఈయన ఇప్పుడు మా బావమరిదికి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరితే మా ఆవిడ, మా బావమరిది బంధువులు వెళ్ళి రంగా గారింటికి వెళ్ళారు వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి. మా ఆవిడ రాగానే రత్నకుమారి చావావారు వచ్చారు, వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చారు, రా చావావారు వచ్చారు. తెగ కామెడీ చేస్తాడన్న రంగా గారు. మనం అనుకున్న రంగా అంటే పెద్ద పవర్ఫుల్ మ్యాన్, ఒక టైగర్ అట్లా ఉండి ఇంట్లో మామూలుగా నూనె పోయామనుకున్నా చాలా చిన్న పిల్లోడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవి జనాలు తెలియవు, కాపు కులస్తులు కూడా తెలియవు చాలామంది కుర్రాళ్ళకి. ఇప్పుడు ఈ బ్యాచ్కి ఎవరు తెలుసు? ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళకి తెలుసు తప్ప కొంతమందికి. నాకు అదృష్టం ఏంటంటే నేను 20 ఏళ్ల వయసు నుంచి రంగా గారికి నాకు ఇది అట్లా. అప్పుడు పెళ్లి వేసుకున్నాడు మా బావమరిది. ఆ పెళ్లికి వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? ఇద్దరు. ఒక అరగంటలో రంగా గారు వస్తారు, రంగా గారి మిసెస్. ఇంకొక అరగంట తర్వాత దేవినే మురళి వస్తాడు. మా బావమరిది పెళ్లి రిసెప్షన్ పెళ్లి. వాళ్ళిద్దరు పక్క డెడ్ అగెనిస్ట్ కదా. అది కూడా 88 పెళ్లి కూడా 88 ఇద్దరు చచ్చిపోయారు. దురదృష్టం. మోడీ ఉన్నాడు, నేను హిందువుని, ఇది హిందుస్థాన్లో అందరూ నాకు సమానమే ఓ మాట అన్నాడు ఆయన. నేను హిందూ దేవుళ్ళని పూజిస్తాను. ఒక అతను వచ్చి ముస్లిం టోపీ పెట్టబోయాడు, తీసుకొని చేతితో పెట్టుకున్నాడు. నెత్తిన పెట్టనివ్వలేదు. తప్పు లేదంటున్నాను. నేను ఈ నెత్తి మీద హిందూ టోపీయే పెట్టుకుంటాను. మెహర్బానీ కోసం వేరే మత వాళ్ళు పెట్టుకోను. పరకుల సహనం నాకుంది, పరమత సహనం నాకుంది. మీరు మీ మతాన్ని బాగా చేసుకోండి, మీరు మీ మతాన్ని బాగా డెవలప్ చేసుకోండి, నేను నా మతాన్ని బాగా పూజించుకుంటా. అది అంతేగాని నీ టోపీ నాకు పెడితే నా టోపీ నీకు పెడితే మనలో సోదరభావం ఉన్నట్టు కాదు. ఓపెన్ గా వండర్ఫుల్ పాయింట్. దట్ ఈస్ మోడీ. తర్వాత వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా కెన్ యూ నేమ్ 2 నేమ్స్ ఏ గుడ్ పర్సన్? మీకు ఇష్టమైనటువంటి ఒక 2 పేర్లు చెప్పగలిగితే మనం ఫర్దర్ టాపిక్లోకి వెళ్దాం. తెలుగుదేశంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఎన్టీ రామారావు మంచోడు కదా, ఎన్టీ రామారావు పక్కన ఉన్న హరికృష్ణ మంచోడు కదా, ఈ 2 చాలు కదా. నీకు వదిలే చిరంజీవి గారితో అన్నీ ఇలాగేనన్నా. అన్నా నేను మనస్సా సాక్షి చెబుతున్నాగా, ఒక్కళ్ళ కోసం నేను వాడితో స్నేహం చేస్తే నాకు ఉపయోగపడుద్ది అని ఎప్పుడు చేయను, తక్షణ చేయను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇష్టపడ్డాను అని చెప్తాను నేను. ఎందుకు ఇష్టపడ్డాను అంటే నాకు ఎప్పుడు తెలుసు, 81 నుంచి రాజశేఖర రెడ్డి గారు తెలుసు. జనరల్ సెక్రటరీ అన్నప్పుడు వెళ్ళి కలిశాను, పరుచోళ్ళ పనిచేసేటప్పుడు వెళ్ళి కలిశాను. ఆయన మాట్లాడతాడు, చాలా నవ్వుతూ ఉంటాడు. అట్లా ఈయన జగన్ గారిది చదువుకున్నా, పేపర్లో టీవీలో చూసిన తర్వాత ఇతను కొద్ది క్లారిటీ ఉన్న మనిషి, స్పష్టంగా ఉన్నాడు. స్పష్టత ఉన్నవాడే రాజకీయాల్లో రండిస్తాడు. ఎందుకంటే ఎవరెవరో వాళ్ళ నాన్న మీద చాడీలు చెప్పి ఓదార పేదలకి వాళ్ళకి ఇవ్వద్దు వడికి అని చెప్తే ఓదార పేద వచ్చి ఆఫీసులో పిలిపించుకుంటే హైదరాబాద్లో
అంటే జగన్ గారు ఏమండి మా నాన్న కోసం చచ్చిపోయారు వాళ్ళు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలా, మన ఇంటికి వాళ్ళు వస్తారా దీవించుకోవడానికి, ఓదార్పు చేసుకోవడానికి? తప్పండి అది. డూ వాట్ ఐ సే అంటే లేచి దండం పెట్టి వాళ్ళ అమ్మ తీసి బయటకు వచ్చాడు, రిజైన్ చేశాడు, వాళ్ళ తాలూకు అవశేషాలను అక్కడే వదిలిపెట్టేశాడు. అసలు సన్యాసంలాగా వెళ్ళిపోయి కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు. ఏ మాత్రం ఏ కాంగ్రెస్ విమర్శించలా, ఆ మేడంని పర్సనల్గా ఏం కామెంట్ చేయలే. నేను కాంగ్రెస్లో ఉండటం లేదు, బయటకు వచ్చా. ఇప్పుడు నా ఇష్టం, నేను కొత్తగా పార్టీ పెట్టుకుంటా. వాళ్ళ నాన్న పేర పార్టీ పెట్టుకున్నాడు, వాళ్ళ అమ్మగారే ట్రావెల్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. దీనికి అది నాకు నచ్చింది. అందుకే ఆయనతో 12 ఏళ్ళు తిరుగుతూ ఉన్నా ఏ ఒక్కసారి కూడా ఆయన దగ్గర నేను వెళ్ళలా. కలుపుతుంటాను, నవ్వుతాడు ఆయన, మైక్లో మాట్లాడు అంటాడు. మాడితే పక్కల్లో మళ్ళీ వాళ్ళని కంగారు పడిపోతాను, ఒక్క నిమిషం మాట దిగ్గేసేవాడిని. అన్ని దీక్షలకు వెళ్ళాం. గెలిచిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం కూడా నేను వెళ్ళా, నేను రాను. ఆడ ప్రమాణం జరుగుతుంటే ఇక్కడ గుళ్ళలో నేను పూజలు చేపించా, అన్ని గుళ్ళకి దేవుళ్ళకి బట్టలు పెట్టా, బట్టలు పెట్టి ఆ తెల్లారు కూలిపోయా. అవునవును, ఆరోగ్యం చాలా దెబ్బతింది. అది మామూలు చిన్న మ్యాటరు. హెర్నియా అంటే అందరికి వస్తుంది ఈజీగా 90%. ఆ చిన్న మ్యాటర్ సర్జరీ అది చేస్తే ఆ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, లైఫ్ డెత్ మ్యాటర్ దాకా వెళ్ళిపోయింది. ఎట్టయిపోయానంటే ఒక 20 రోజుల్లో 7 కిలోలు తగ్గిపోయా. చచ్చిపోతాను అని నాకే తెలిసిపోయింది, చచ్చిపోతానండి. మా ఆవిడ కూడా తెలిసిపోయింది. కష్టం, ఎందుకంటే తగ్గట్లా పెరుగుతూ ఉంది ఇన్ఫెక్షన్. అయితే ఆ డాక్టర్లు మళ్ళీ పెద్ద ఇంజక్షన్లు ఇస్తుంటే నేను వద్దన్నా, ఎందుకంటే ఎక్కువ ఇస్తుంటేనండి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, కానీ 2 రోజులు బతుకుతాను, అంత డోస్ ఇవ్వద్దని చెప్పి. లేదు సార్, డోస్ ఇవ్వమని తెలిసిద్దు మాకు, ఇవ్వద్దన్న. వేసుకోలే, కానీ 2 రోజులు ఎక్కువ బతుకుతాను, బతకనివయ్యా, ఒకసారి పేలిపోయి చచ్చిపోతాను, ఈ 4 రోజులు మా అబ్బాయితో పిల్లలతో ఆడుకుంటానంటే ఒక డాక్టర్ కామ్కి వెళ్ళిపోయాడు. అది ఎంవీ రావు గారు లండన్లో ఉన్నాడు ఇప్పుడు పాపం, ఆయనే అడ్వైజ్ చేసింది. మా ఆవిడ ఏడుతో చెప్పింది, ఇట్లా జరిగింది సార్ అంటే ఆయన వెంటనే పని ఆపేసి లండన్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాడు, టికెట్ తీసుకుని డాక్టర్ వచ్చి నన్ను చూడంగానే ఆయన షాక్ అయ్యాడు, పీరుగులాగే సన్నగా. అప్పుడే సదర్ రామకృష్ణారెడ్డి గారు అందరూ ఆ సీఎం గారు పంపించారు, ఆయన జగన్ గారు మురళిని చూడండి ఏదో బట్టుంది ఏంటంటే ఆయన స్వయంగా వచ్చాడు. ఎమ్మటే ఫ్లైట్లో చూశాడు, గంట కూర్చున్నాడు నాతో, అందరి డాక్టర్లతో మాట్లాడాడు. ఆ పార్టీ వాళ్ళందరూ ఫోన్ పేపర్లు వేశారు. అది నన్ను చూశాక అయినా మురళి గారు ఏం కాదు, ఒక్కొక్క టెస్ట్ చేద్దామా, అంత వద్దన్నా కదా, చేయొద్దన్నా కదా, నేను చేయను, 4 రోజులైనా పీస్ఫుల్గా తెచ్చిపోతా, వదిలేనన్న. అన్నాడు. పెట్ స్కాన్ అని ఉంటుంది మురళి గారు, ఏం నొప్పి రాదు, ఒకటి స్కాన్ చేద్దాము, ఎక్కడ తేలింది ఒకసారి నాకు చేసుకుందామా అన్నాడు. నోట్లో ఎక్కలేదు కదా, అందుకని ఇంజక్షన్ వద్దు, చేసుకుంటే అప్పుడు బయటపడింది ఎక్కడ ఎంత ఇన్ఫెక్షను ఆడి కింద ఉంది, దేని కిందో మనకు తెలియదు కదా. మళ్ళీ పొట్ట ఓపెన్ చేశారు, పొట్ట ఓపెన్ చేసి కోసి తీసి అవన్నీ బయటికి తీశారు. తీసి మళ్ళీ కుట్టిన తర్వాత తెల్లారలేసి కూర్చున్నా. అందుముందు నేను బాత్రూమ్కి వెళ్ళి ఒడ్డేలు పోయాలంటే మా అక్క, నా భార్య వీళ్ళే పట్టుకొని తీసుకెళ్తారు. నేను నడవలేకపోయా, నడక లేదు, ఏమన్నా పిచ్చానుకో మొత్తం కక్కునేవాడిని, పాలు కూడా. అది ఎప్పుడో ఎంవీ రావు గారు చూసి దాన్ని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పొట్ట కోసారు, తీసి పారేశారు. తీసిన తర్వాత అప్పుడు తెల్లారే తెలియకుండా ఎనర్జీ వచ్చిందన్న, అంటే అవన్నీ ఇన్ఫెక్షన్ అంతా పోయింది బయటికి. ఆ విధంగా పునర్జన్మ తర్వాత ఒక అద్భుతమైనటువంటి పోస్టు. ఏంటి ఇది అంతకాలం కాకుండా చివరి దశలో ఇవ్వటం వల్ల ఏం చేయగలను అనుకుంటున్నారు? అది మీకు తెలిసింది, నాకు తెలిసింది మీకు తెలియదుగా, చెప్తా. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే నాకు కబురు చేశాడు, ఎల్లలా. ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్లకి నా దగ్గరికి పీకే అంటే తెలుసు కదా, ప్రశాంత్ కిషోర్, ఆయన సీఎం గారు అప్పుడు సీఎం అవ్వలేదు కదా, ఆ ఆఫీసులో కూర్చొని అక్కడ ఆయన పర్సనల్ మనుషుల్ని, జగన్ గారి పర్సనల్ మనుషుల్ని పిలిపించాడు. నెట్లో చూపించి ఈయన పోసాని ఇది నేమ్ చెప్పండి అంటే పోసాని కృష్ణమురళి ఏంటంటే, ఇతన్ని పార్టీలో పిలిచారు ఎప్పుడన్నా అంటే, పిలవక్కలే సరే జగన్ గారి ఫ్యానే, మనం చెప్పైనా సర్వీస్ చేస్తుంటా అంటే, అతను పిలవండి, అతను సర్వీస్ తీసుకోండి,
ఇతను గురించి నేను విన్నాను అని పీకే చెప్పాడు. అనగానే సీఎం ఆయన జగన్ గారు ఇద్దరు వచ్చారు మా ఇంటికి. అప్పుడు ఎవరు వచ్చారు ఇద్దరితో పాటు? ఈ సాక్షి నాగేశ్వరరావు కూడా వచ్చాడు. మా ఇంటి అడ్రస్ తెలియదు కదా, ఆయన వచ్చాడు. ఆ సాక్షి జర్నలిస్ట్ తీసుకొచ్చాడు. వాడిది అన్న ఇట్లా జగన్ గారు పంపించారు, ఎలక్షన్ మొదలవుతాయి కదా, మీకేం కావాలి అడగమన్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీ, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఏముంది మీకేందంటే, అన్న నాకేం వద్దు, అన్నకి చెప్పండి నేను సర్వీస్ చేస్తా. మీరు వద్దన్నా ఆయనకే సర్వీస్ చేస్తా, ఎందుకంటే ఉన్నాళ్ళలో ఆయన బెటరు అని ఇప్పుడు నా మనసులో ఉంది. ఉన్నాళ్ళలో ఈయన బెటరు, అందుకని ఆయనకి సపోర్ట్ చేస్తా. మీరు మా ఆఫీసు రావద్దన్నా నేను ఎటు రాను, ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాను, ఇద్దరికి వెళ్ళా ఆఫీస్కి. ఇప్పుడు వెళ్ళా, ఈ పదవి వచ్చిన తర్వాత. ఇద్దరు నేను వెళ్ళలేదన్నా, ఏ ఆఫీసర్కి వెళ్ళను. ఇక్కడ లోటస్లో కూడా ఎప్పుడు వెళ్ళలా, నేను రాను. నాకు తెలిసింది ఉన్నాళ్ళలో మంచిగా సర్వీస్ చేశా. అన్న నాకు వద్దన్నా, అన్న చెప్పండి నేను సర్వీస్ యాస్టిక్ చేస్తా. మళ్ళీ పిలిపించాడు గెలిచిన తర్వాత. ఇప్పుడు నమ్మరలే అన్నామంటే వెళ్ళపోతే ఆయన కొన్నాళ్ళు తాగిన తర్వాత మళ్ళీ పోయేసి సజ్జల గారిని గట్టిగా మాట్లాడంట. మురళీ గురించి ఏం చేశారు మీరు అంటే, రాడు సార్ తీసుకోడు అంటే, ఏం నాకు తెలీదు, ఆయనకి ఏం కావాలో అడగండి, ఆయన అడగపోయినా మీరే అడిగి ఏం కావాలో తీసుకోండి, ఇవ్వండి. ఆయన అడగడం నాకు తెలుసు. మరి మీరు నా ఏంటంటే రకరకాల 100 ఉంటే నా మైండ్లో, మీరు వెళ్ళొచ్చు కదా, పిలిచి ఇవాళ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి తీసుకురండి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అని, ఆయన కార్యక్రమం మా ఇంటికి వచ్చాడు. ఎల్లారెడ్డి ఇంటికి మీరు వచ్చారుగా, ఆ ఇంటికి వచ్చి, అన్న అక్కడ ఉన్నామంటే ఇంట్లో ఉన్నాను అన్న, వెళ్ళి కూర్చున్నా. అయ్యా సీఎం గారు తిడుతున్నారు, ఇది రెండోసారి, ఇక మేము భరించలేము, సత్యలా నెమ్మటే పంపించాడు సీఎం గారు రమ్మన్నారని. ఇట్లా దేనికన్నా ఎందుకన్నా అదేంటే, అయ్యా నువ్వేదో పోస్ట్ చేయాలి, సీఎం గారు చెప్తున్నారు, మురళి వర్క్ పెట్టండి, మురళికి సర్వీస్ చేస్తాడు అన్నాడు. అన్న నాకు ఇష్టం లేదన్నా, నేను చేయనేమనుకోవద్దన్న అంటే, సత్య గారు ఫోన్ చేశారు. ఏ మురళి అని సత్య గారి ఇంటికి రమ్మన్నాడు. సత్య గారి ఇంటికి వెళ్ళా. అన్న నాకు ఇష్టం లేదన్నా, చేయను. సీఎం గారు అడుగుతున్నారయ్యా, నేను ఒకసారి సారీ చెప్పుకున్నాను, నేనే సారీ చెప్పుకున్నాను, సారీ సార్ నేను కూడా మర్చిపోయాను, నేను నామినేట్ వేసుకున్నాను నేను అని చెప్తే, అన్న అది వద్దులే అన్న, ఏమైనా పనుండి చేయించుకుంటా, ఏమైనా అవసరం అయితే, ఎవరికైనా అవసరం అయితే తప్ప వద్దులే అన్న. ఇప్పుడు ఏం చెప్పంటావు సీఎం గారికి అంటే, నువ్వు పని చేద్దాం, నువ్వు విజయవాడ రా, మా అంతా అందరికి వెళ్దాం, నువ్వే చెప్పుకో, ఏం చెప్పుకుంటావు, అటైతే వస్తాలే అన్న ఎల్లా తర్వాత వెళ్ళాక లాస్ట్గా ఎన్నాళ్ళు దాక్కుంటావు, ఏం కావాలి నీకు చెప్పు అన్న. ఏం వద్దన్న, ఎవరు సీఎం గారే, ఏం కావాలి అన్న, ఏం వద్దన్న. ఎందుకొద్దు, చదువుకున్నావు, సర్వీస్ చేస్తావు, నాలెడ్జ్ ఉంది, ఎందుకొద్దు, కంపెనీ గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది కదా నువ్వు మంచి పనులు చేస్తే అన్న. సినిమాలు ఇష్టం అన్నాను, సినిమాలు ఇష్టమైంది, సినిమాలు చేస్తూ కూడా సర్వీస్ చేస్తారు కదా, రామారావు గారు చేయలేదా, పెద్ద పెద్దలు చేశారు కదా, అందరు కొట్టే కదా బిజినెస్లు, సర్వీస్ చేయి అన్న. అదేనా అంటే ఆయన పిలిచాడు సార్, ఆయన ధనుంజయ రెడ్డి గారిని. ధనుంజయ అన్న చూడు, ఏం వద్దంట, నువ్వేం చేస్తావు నువ్వే మాట్లాడు, అది ఆ పక్క రూమ్కి వెళ్ళు, నువ్వు నువ్వులో కూర్చో, మాకు ఎవడో కూడా వస్తాడు నీకోసం, ఈ పక్క కూర్చో, మురళి నువ్వు కూర్చోండి, అరగంట కూర్చొని ఏందో కన్ఫర్మ్ చేసుకొని నా దగ్గర రండి, నువ్వేం టీ కాఫీయా నన్ను అన్న, టీ తాగుతా, మురళి టీ అలవాటు, నువ్వు కాఫీ కదా, ఓ కాఫీ నువ్వు టీ చెప్పుకొని ఆడకెళ్ళి కూర్చోండి, అరగంట రండి, వెళ్ళి ఆడ కూర్చుంటే ఆయన, అన్న నాకేం వద్దన్నట్టు, మురళి ఇంత ఇష్టం నువ్వంటే, అట్లా ఎవరు సీఎం గారిని ఎన్నిసార్లు పిలిచి అడగడు, అది పని చేయలే అన్న, నేను పని చేస్తాను, వైజాగ్ ఇటు తెలుగు ఇండస్ట్రీ వస్తుంది కదా, తర్వాత ఆయన అక్కడ నాకు స్థలం ఇప్పించండి, స్టూడియో కట్టుకుంటా, ఇల్లు ఇప్పించి స్థలం ఇప్పించి ఇల్లు కట్టుకుంటాను, అవి నీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ కదా, నువ్వు 37 ఏళ్ళ సర్వీస్ ఇది ఇండస్ట్రీలో, నువ్వు రైటర్వి డైరెక్టర్వి అన్నీ ఉన్నాయి కదా, నిర్మాతవి కూడా కదా, అంతలాగా నువ్వు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది, అందరికి వచ్చినట్టే, దాన్ని కొత్తగా మేము ఏం చేసిన మెహర్బానీ ఏం లేదు, నువ్వు క్వాలిఫైడ్ కదా నువ్వు, ఇది గవర్నమెంట్ ద్వారా కదా అన్న. నాకైతే ఇష్టం లేదన్న, మీరు ఏదంటే తీయండి, మీరే ఏదో ఒకటి అనుకుని చెప్పండి, అంతేనా అంతేనన్నా. సరే మళ్ళీ వెళ్ళా, ఆయనతో కూర్చొని మళ్ళీ 1/2 గంట, ఇక నాకు అడుగు ఇప్పుడు మీతో ఎట్ట మాడతాను, ఆయనతో అలాగే మాడతా,
ఇది బూతులు డబుల్ మీనింగ్లు అవి మాట్లాడితే పెద్ద నవ్వుతుంటాడు నన్ను చూసి. నవ్వి తర్వాత అన్న వెళ్తానా అన్నానని అనగానే మళ్ళీ వెనక్కి వచ్చి అన్న ఫోటో దిగి వెళ్తా అన్న. ఈ మీరు దెబ్బలు కొట్టాడు, కొట్టి రా అంది, ఫోటో దిగి పంపించాడు. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచమన్నారు కదా, చిరంజీవి గారు, ప్రభాస్, మహేష్ డైరెక్టర్ దిల్ రాజు గారు అందరూ బ్యూరోక్రాట్స్ వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళు అడ్డాడు వాళ్ళు అందరూ ఉన్నారు. ఉన్న తర్వాత అందరూ మాట్లాడారు. 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. 5-6 నిమిషాలు. అప్పుడు ఆ మీటింగ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాడు వీడు వేశారు కదా, చిరంజీవిని అవమానించారు, దండ పెట్టి బొమ్మలు వేసి రకరకాల పంచాడు. నేను నవ్వుకున్నానన్న. నేను డైరెక్ట్గా ఉన్నా ఆ మీటింగ్లో. చిరంజీవిని ఏం అవమానించాడు జగన్ గారు అన్న. ఇంకా చెప్పాలంటే న్యాయంగా చెప్పాలంటే లేదు, చిరంజీవి గారే జగన్ని చిన్నపిల్లడని సోదర భావంతో ఆయనే ఎక్కువ మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? ముఖ్యమంత్రి గారు నాది హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, పెంచాలి అన్నవుతా అన్నాడు. ముఖ్యమంత్రి నువ్వు హెచ్చరిక అంటారా? అనకూడదు కదా. చిరంజీవి అన్నాడు. ఎందుకన్నాడు? జగన్ అంటే ఇష్టం కాబట్టి, జగన్ తమ్ముళ్ళ భావిస్తాడు కాబట్టి, జగన్తో ప్రేమ ఉండి 2-3 సార్లు వెళ్ళాడు కాబట్టి, జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన వెళ్ళి అభినందించాడు కాబట్టి ఆ చనువుతో అన్నాడు. అయినా చేతులు కట్టుకొని జగన్ గారు నవ్వాడు. ఒక్క మాట కూడా ఆయన తప్పుగా తీసుకోడు. చిరంజీవి గారు పెద్ద మనిషి, ఆయన మాట్లాడతాడు, సంతోషంగా ఉంది అని అట్లానే ఉన్నాడు తప్ప ఒక్క వర్డ్ చిరంజీవి గురించి కానీ ఇండస్ట్రీ గురించి కానీ ఏ ఒక్కరి గురించి కానీ ఒక్క తప్పు మాట్లాడలేదు. నేనే సాక్షి నారాయణమూర్తి గారిని. కానీ దానికి పోయి మెగా బెగ్గింగ్ అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్నప్పుడు ఎట్టుంటుందంటే అన్న, అందుకని నేను అంటాను జేసీ కర్ని వైసీ బర్ని, ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో అలాగే కర్మ స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం ఏం చెప్పలేం. నేనున్నా, నా పక్క అలీ ఉన్నాడు, నా పక్క నారాయణమూర్తి గారు ఉన్నారు, నా పక్క రాజమౌళి ఉన్నాడు. మరి వీళ్ళందరినీ ఒక్కనే అడగండి, ఒక్కడన్నా అడగండి జగన్ గారు చిరంజీవి గారిని అవమానించాడని. చిరంజీవి గారు బయటికి వెళ్ళే వరకు ఆయన చిరంజీవి గారు సాగనంపుతాడన్న. అంత క్యారెక్టర్ ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి. మీరు ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏమైనా రూపొందిందా? జగన్ గారు ఏమన్నా అంటే, అంతకుముందు నందులు ఇచ్చేవాళ్ళు ప్రతిసారి నందులు కాంట్రవర్సీ అవుతుంది అంటే పోసాను మా మురళికి ఇవ్వండి, ఇది ఇస్తే అతను ఇట్లాంటి కాంట్రవర్సీ చేయడు కదా, నువ్వు నేను అని పెట్టుకోడు, ఎవరు వర్తుంటే వాళ్ళకే ఇస్తాడు, అది ఇతనైతే బాగుంటుంది, మురళి పెట్టండి అక్కడ అన్నాడు. న్యాయం. బట్ ఇప్పుడు 1 year ఉంది, ఇంక టైం ఉంది 1 year. సీఎం గారు ఈలోపు ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చి కొద్ది వర్క్ ఆయన ఈ పేదవాళ్ళకి డబ్బు ఈ పంచాలి కదా, ఇవన్నీ ఆ గోల్లో ఉన్నాడు. ఉంటే నేను పోయి ముందు ప్రయారిటీ ఏంటి, ఏది టీవీ రంగం ఉంది మన చేతుల్లో, సినిమా రంగం ఉంది, స్టేజ్ ఉంది, సినిమా డెవలప్మెంట్ ఉంది, ఏవైనా చెయ్యి అన్నాడు. మీ సినిమా పనికి వచ్చేది ఏదైనా చెయ్యి, నేను చేస్తా. అది మేము రాసి పెట్టుకున్నాం. ఏవేంటి అంటే అక్కడ ఏది మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మీరు షూటింగ్ చేసినా ఫ్రీగా చేసుకోవచ్చు, అలాంటివి కొన్ని రాసుకున్నాం. ఎక్కడ పోలీసులు వచ్చేసేసి మీ పర్మిషన్ ఉందా అవి అనకుండా ఒకే ఒక లెటరు, సింగిల్ విండో. అది కూడా ఏంటంటే మా ఎఫ్డీసీ చైర్మన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి మా దగ్గరికి వచ్చి మేనేజర్ ఎప్పుడు 24 hours ఉంటాడు. ఇక్కడ పలానా బీచ్లో తీస్తున్నాము, ఆ ఎమ్మటి లెటర్ వెళ్ళిపోవడం. ఇంకెప్పుడు పోలీసు సంబంధం కూడా లేదు. మీకు కావాలంటే పోలీసు వస్తాడు, ఏదేమంటే జనం వస్తారేమో చూడండి, అంతటా మీ దగ్గర రారు. రామకృష్ణ బీచ్ మొత్తం షూటింగ్ పెట్టానుకోండి, ఏమంటే మామూలుగా చిల్లర తీసుకుంటాం, ఏది వాళ్ళు అక్కడ టిఫిన్ అన్న పట్టాలు వేసినట్టు, ప్లేట్లు పడేసినట్టు, ఆడు క్లీన్ చేయడానికి 2000-3000 నామినల్, అవి తప్ప ఎవ్వరికి ₹1 కూడా లేకుండా గవర్నమెంట్ అన్నీ ఫ్రీగా తీసుకుందాం అని అదొకటి పెట్టా ఫస్ట్ ప్రపోజల్. మళ్ళీ ఇంకొకటి నంది అవార్డులు అన్న. నంది అవార్డులు కూడా ఏంటంటే అంతకుముందు 12 మంది జడ్జీల్లో 11 మంది కమిటీలు. అప్పుడు నాకు వచ్చింది నంది అవార్డు, గతిలాగా నాకు ఇచ్చారు. ఎందుకంటే టెంపర్ బెస్ట్ కదా, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు. నేను ఇలాంటి కమ్మనంది నాకు వద్దని తీసి పరేసా, తీసుకోలే నేను. ఈ ఆపండి చాలు ఆపేశాడు చంద్రబాబు, తిట్టి అందరినీ ఆపేశాడు. అదొక కృతజ్ఞత నేను చంద్రబాబు చెప్పుదలుచుకున్నా. ఎందుకంటే మొండిగా పోవాలా, ఎందుకంటే 2వ సారి చేయటం నేను, 2వ సారి మళ్ళీ దొరికాడు, అందుకని ఇక ఆపేసేసాడు.
ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరెవరు జడ్జీలు ఎవరెవరు ఇక్కడ కాకుండా సినిమా మీద పట్ల ఎవరికి పరిపూర్ణమైన అవగాహన ఉంది, కథ మీద మాటల మీద. ఇంకోటి కథ అంటే కథ కూడా కాదు, ఇప్పుడు మీరు సినిమా కథ మాట రాసేవాడే కాదు, ప్రభు అయి ఉండొచ్చు, అట్లా జయప్రకాష్ నాయుడు గారు ఉండొచ్చు, జేడి లక్ష్మీనారాయణ గారు ఉండొచ్చు. ఇది ఉత్తమ చిత్రం మీకు ఏమనిపించింది అని ఎవరికి అవగాహన ఉంది, సామాజిక కార్యకర్త దేవి గారు లాంటి వాళ్ళ, ఇంకోళ్ళు లాంటి వాళ్ళ, ఏది ఎవరికి వన్ సైడ్ కాకుండా ఈ సినిమా చూసి ఇది బాగుంది, జెన్యూన్, దీనికి ఉత్తమ చిత్రం ఇవ్వచ్చు, హీరోలతో సంబంధం లేకుండా, పెద్ద బ్యానర్లతో సంబంధం లేకుండా, ఏ సినిమా అయినా సరే, అది పెద్ద సినిమా రావచ్చు, 3.5 కోట్ల సినిమా, 7 కోట్ల రూపాయల సినిమా రావచ్చు, ఇదే ఉత్తమ చిత్రం అవ్వచ్చు. ఇది వాళ్ళకి మన సినిమాకి ఏం సంబంధం లేకుండా అట్ట పెట్టుకుందామని అట్ట రాసి పెట్టుకున్నా. వెరీ గుడ్. త్వరలో ఉంటుందా అది? ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడు ఉండొచ్చు? చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, 2013 నుంచి పెండింగ్లు ఉన్నాయి. అంటే 2-3 అన్న ఇప్పుడు అనౌన్స్ చేశారు. అవినీతి పరంగా అయిన నందులు కాదు, అప్పుడు అనౌన్స్ చేసి అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు మీరు అర్థం చేసుకోండి. ఇక ఒకటే లెక్క, మీరు ఓల్డ్ హార్టెడ్గా వీళ్ళకే నందులు ఇచ్చా. అది ఏంటి అన్న, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చూసా, రైటర్గా ఉన్నప్పుడు చూసా. అది కూడా ఆ కాంపౌండ్కి 2 పోయినాయండి, ఈ కాంపౌండ్కి 3 అడిగారండి, ఈ కాంపౌండ్కి 2 అడిగారండి. నందులన్నా అవునవును, ఇన్ఫ్లుయెన్స్ బాగా ఓపెనింగ్. అరే అన్న వాళ్ళకి ఎందుకు అవసరం అన్న, ఇట్లా వీళ్ళంతా వాళ్ళు చెడగొట్టినట్టే. అది అన్న ఇప్పుడు ఏమైందంటే, అరే ఎంతమంది కష్టపడ్డా కానీ మనకు రావు కదా అనే లెవెల్లో వచ్చింది. ఏది ఏమైనా ఎఫ్డీసీ పదవిలో ఉండటం, చిత్ర పరిశ్రమ అందరూ కూడాను కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో అక్కడ డెవలప్ అవుతుంది, కానీ సాధ్యమైన మేరకు కస్టమర్ల దగ్గర నుంచి ఒక జెన్యూన్ సర్వీస్ అనేది అందుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఇక ఏదైతే నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇన్ని పోర్ట్ఫోలియోస్లోనే అన్నిట్లో ఇంకా విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. నమస్తే.